అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కాంబోజియో వాడండి, బరువు తగ్గండి. నమస్తే, వెల్కమ్ టు క్యూట్ టీవీ. మనం హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు, అలాగే హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ట్యాంక్ బండ్ని అయితే కంపల్సరీగా విజిట్ చేస్తారు కదా. ఇప్పుడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే రేపు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటుకి అన్ని పనులు పూర్తి చేసింది. దాదాపు అన్ని పనులు పూర్తయిపోయినాయి. చివరి దశ పనులను అధికారులు చాలా చకచక పూర్తి చేస్తున్నారు. అయితే రేపు 14వ తారీఖున ఈ విగ్రహ ఆవిష్కరణ కూడా కేసీఆర్ గారి చేతుల మీదుగా ఉండబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇట్లా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతానికి సంబంధించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తెలంగాణకే తలమానికంగా మారబోతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. తెలంగాణకి మణిహారంగా నిలవబోతున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇటు నక్లెస్ రోడ్లో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు చూసుకుంటే అటు తెలంగాణ పరిపాలనా కేంద్రమైన నూతన సచివాలయ భవనం, మరోవైపు అమరవీరుల స్మారకం, ఇంకోవైపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. అసలు ఈ మూడు కూడా తెలంగాణకి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. మనం చూసుకుంటే ఆకాశాన్ని అంటేలా ఉంది కదా అంబేద్కర్ విగ్రహం. దీన్ని చూడడానికి మనకి అసలు నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది. ఇది రికార్డుని హైదరాబాద్ బ్రేక్ చేయబోతుంది అని కూడా చెప్పొచ్చు. అంబేద్కర్ విగ్రహాన్ని మనం చూస్తే ఒక వైపు ఎడం చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని, కుడి చేతిలో ముందుకి చూపిస్తూ చూపుడు వెళ్తూ గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. బాబాసాహెబ్ విగ్రహం కూడా మనం చూస్తే చాలా అంటే చాలా 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 బాగుంది నాకైతే. అలాగే అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2016లోనే ప్రకటించారు దీన్ని ఇట్లా అని. అప్పుడే భూమి పూజ చేయడం కూడా జరిగింది. కాకపోతే దీన్ని ఇట్లా నిర్మించడం కోసం దాదాపు 6 years అంటే 6 ఏళ్ల సమయం పట్టింది. అలాగే దీనికోసం నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ పార్క్ పక్కన, మనకి ఇది ఎన్టీఆర్ పార్క్ పక్కన వస్తుంది, 11.4 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ టైంలో భూమి పూజ కూడా చేశారు. అయితే ఇదైతే నాకు తెలిసి ఏడాది వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేస్తామని అప్పుడు కేసీఆర్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. బట్ ఇది పూర్తవడానికి 6 years టైం అయితే పట్టింది. ఈ విగ్రహం 155 టన్నుల స్టీల్, అలాగే 111 టన్నుల కంచుతో రూపొందించారని అధికారులు అయితే తెలిపారు. సుమారు దీనికోసం 146 కోట్ల రూపాయల వ్యయం కూడా అయ్యింది అని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఈ విగ్రహం వెడల్పు 45 అడుగులు ఉండగా కింద మనం చూసుకుంటే మనకు కనిపిస్తుంది కదా, కింద పార్లమెంట్ ఆకృతిలో ఏర్పాటు చేసిన పీఠం కూడా ఉంది. ఇది 50 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది, మనకి చాలా హైట్లో కూడా కనిపిస్తుంది. సో చూసారు కదా, 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇది అసలు మన రాష్ట్రం గర్వించదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. రేపు ఏప్రిల్ 14న కేసీఆర్ గారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మనం చాలా ప్రభుత్వాలను అయితే చూసాం. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అలాగే నూతన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం కూడా మనం గర్వించదగ్గ విషయం. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఈరోజు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దేశం గర్వించే విధంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుంది. దాంట్లో భాగంగానే భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం పెట్టడం ఈ యావత్ తెలంగాణ ప్రజానీకానికి కావచ్చు, దళిత జాతికి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు దేశంలో రాష్ట్రాలు పరిపాలన చేసేటువంటి తెలంగాణ సెక్రటేరియట్లకు ఎక్కడా అంబేద్కర్ గారు పేరు పెట్టలేదు. అంబేద్కర్ గారు పుట్టిన మహారాష్ట్రలో కూడా ఇంత పెద్ద విగ్రహం అంబేద్కర్ గారిది లేదు, రాష్ట్ర సచివాలయాలకు లేదు. కానీ ఈరోజు భీమ్రావ్ అంబేద్కర్ గారి పేరు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టడం మరో అభినవ అంబేద్కర్గా కేసీఆర్ గారిని వర్ణించవచ్చు అని చెప్పవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాని యొక్క కేసీఆర్ గారు ఆ కృతజ్ఞతగా
భారతదేశంలోనే ఎక్కడ లేకుండా ఒక తెలంగాణ రాష్ట్రంలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిపాలన భవనానికి కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ గారు. కాబట్టి బడుగిన వర్గాల నాయకుడు సీఎం కేసీఆర్ కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయ తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది కదా. రేపు ఏప్రిల్ 14న అది ఆవిష్కరించడం జరుగుతుంది. అయితే ఎంతోమంది సీఎంలు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ కేసీఆర్ గారు ఇట్లా పెట్టడం మీకు ఏమనిపిస్తుంది? మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ ఇది ఒక మంచి స్టాండ్. సో మేబీ చాలామందికి అంబేద్కర్ గురించి తెలియదు. ఓన్లీ ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఒకటే తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ రిజర్వేషన్ మాత్రమే తీసుకొచ్చారని తెలుసు. బట్ హీ ఆల్సో వర్క్డ్ ఫర్ అప్లిప్మెంట్ ఆఫ్ సోషల్ బ్యాక్వర్డ్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్. ఇప్పుడు మనకు రిజర్వేషన్ ఎందులోకి తీసుకురావాలనుకున్నా అని దాని నుండి వస్తుంది. కాబట్టి సో గవర్నమెంట్ ఇట్లా అంబేద్కర్ని బయటికి అంటే ఇంత పెద్ద స్టాచ్యూ, ఐ థింక్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టాచ్యూ అనుకుంటా. సో ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్. సో మళ్ళీ ఇందాకే చూసా అంబేద్కర్ సచివాలయం అని కూడా నేమ్ చేశారు. సో వండర్ఫుల్ మూవ్, ఐ అప్రిషియేట్. ఓకే, మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? అంబేద్కర్ సచివాలయం అని పెట్టడం కూడా మనం ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు కదా. సచివాలయానికి కూడా నేమ్ చేయడం నేనైతే ఇప్పటివరకు నేను చూడలేదు. ఒక వండర్ఫుల్ స్టాండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అంబేద్కర్ కూడా తన వాల్యూమ్స్ రాసిన దాంట్లో ఒక వాల్యూమ్లో మెన్షన్ చేస్తాడు, వై హైదరాబాద్ షుడ్ నాట్ బి ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అని. సో ఐ థింక్ నెక్స్ట్ 2050 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హైదరాబాద్ టు బి ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. సో మేబీ ఇది ఓవర్ డ్యూ ఉందేమో అంబేద్కర్కి. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్, ఐ గెస్.